ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈయనేంటి మా మీద చూపించిన ప్రేమే బయటోళ్ళ మీద కూడా చూపిస్తున్నాడు ఏంటో. చూడండి, గౌరీ గారి గయ్యాలతనానికి వాళ్ళు 2 రోజులు కూడా కలిసి ఉండలేరు. అనవసరంగా మీరు బ్యాడ్ అవ్వకుండా సరేనండి, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేనంట. ఇందులో నీ పాలిటిక్స్ ఏం లేవు. రామ మీ మీద ఒట్టు. చేతి పద. సమావేశం ముగించుకొని వస్తున్నారు. సరేనే శంకర్, కలిసి ఉండండి, రెంట్ మాత్రం పెంచివ్వండి. ఇస్తాంలే, ఇవ్వక చేస్తామా? అలా అన్నావు, బాగుంది. సరే, సాయంత్రం అడ్వాన్స్ పంపించండి. ఇది కూడా కొత్త ఇల్లు రెంట్కి ఇచ్చినట్టే. సాయంత్రం కల్లా పంపిస్తాను, వెళ్ళి చావండి. వెళ్ళి రండి అంటున్నా. అలా అన్నావు, బాగుంది. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త, రోడ్డు మీద బస్సులు లారీలు తిరుగుతూ ఉంటాయి. అమ్మయ్య, మొత్తానికి మీరంతా కలిసి ఉండబోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అలా చూస్తూ నిల్చున్నారేంటి? కొత్తింట్లో చేరబోతున్నారు కదా, పదండి పాలు పొంగిద్దురు గాని. అయ్యో, మేము ఆల్రెడీ ఇప్పుడు ఉంటున్నామండి. వీళ్ళు కొత్తగా వస్తున్నారు కదా, పద్ధతి అంటే పద్ధతే. ఇదిగో అమ్మాయిలు, లోపలికి పదండి. పదండి పదండి. రండి. దీని పీత బుర్రతో ఏదో ప్లాన్ చేసినట్టుంది. ఇది కానీ నోరు జారితే కొంపలు అడ్డుకుంటాయి. అరే, హారతి ఎందుకు? చెప్తాను. మీ ఇద్దరు కలిసి బిజినెస్ చేయబోతున్నారు కదా. అవును. ఇప్పుడు కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నారా? అవును. మరంతా శుభంగా జరగాలి అంటే శుభంగా మొదలవ్వాలి కదా, అందుకే ఈ హారతి. పైగా గృహప్రవేశం కూడాను. మీ కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కొత్తగా ఉందండి. సరే, ఇంతకీ ఏం చేయమంటారు? చెప్తాను. ఇద్దరు సరిగ్గా నుంచోండి పక్క పక్కన. అది అంతా మంచిగా జరగాలని ఇంట్లో అడుగు పెట్టండి. పదండి. ఆగండి, ఇలా కాదు. దేవుణ్ణి మొక్కుకుని అప్పుడు ఇద్దరు అడుగు పెట్టండి. నేనెందుకు? పార్ట్నర్స్ మీరే కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉందమ్మా. ఇద్దరు కలిసి చేసే బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఇద్దరు కలిసే చెయ్యాలి. మా ఆవిడికి కాస్త చేదస్తం ఎక్కువ సార్, కానీ అది చెప్పినట్టు మంచి జరుగుతుంది సార్. గౌరీ గారు, అంతా మంచి జరుగుతుంది అంటున్నారు కదా, ఇక్కడే ఉంటే ఆవిడ తెల్లార్లు నుంచొని మాట్లాడుతూనే ఉంటుంది. రండి. సంధ్య, ఇక్కడ ఏం జరుగుతుందో నీకైనా అర్థమవుతుందా? నీకు అర్థమైతే నాకు చెప్పు. మీరేంటి ఇంకా చూస్తూ నిలబడ్డారు? గృహప్రవేశం అయిపోయింది కదా, మీ సామాన్లు ఏమన్నా ఉంటే లోపలికి తెచ్చుకోండి. అమ్మాయిల హెల్ప్ తీసుకుని సర్దుకోండి. వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి అమ్మా. మీ బిజినెస్ సక్సెస్ కావాలని ఇద్దరు కలిసి మొక్కుకుని దీపం వెలిగించండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరు కలిసి దీపం వెలిగించండి. వెలిగించండి. దేవుడా, మా అన్నయ్య వదిన ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండేలా చూడు స్వామి. పూజ అయిపోయింది, పదండి. ఇద్దరు కలిసి పాలు పొంగిద్దరు గాని. పాలా? లేదు ఈ లేదు, పదండి. రండి. రండి. అమ్మో,
భలే గడుచుదాని నువ్వు కొత్త జంటతో చేయించినట్టు అని భలే చేయించేశావు. మరేమనుకున్నారు? ఆర్యవర్ధన్ చెల్లెలు ఇక్కడ. వాళ్ళని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుందండి. పాలు పొంగించడం అయిపోయింది. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఆహా, ఇంకేం లేవు, ఇంతే. అయ్యో శంకర్ గారు, అసలు విషయం మర్చిపోయాను. ఈవెంట్కి సంబంధించి కొన్ని వస్తువులు కొనాలి. అర్జెంటుగా బయటకు వెళ్దాం, పదండి. పదండి పదండి, మళ్ళీ కలుస్తాం బాబాయ్. గృహప్రవేశం సూపర్ గా చేయించారు. మీరు హడావిడి చేసినా చాలా సందడిగా అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్. మేము వచ్చిన పని కూడా అయిపోయిందండి. ఇంకా మేము వెళ్ళొస్తాం. వస్తామండి, పదండి. వస్తాం మేడం. శంకర్ గారు, ఫస్ట్ జెండే గారికి ఈవెంట్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే డైరెక్ట్ గా జెండే గారి ఇంటికి వెళ్దాం, పదండి. ఏమండే, ఇదే ఇల్లు. సార్తో తొందరగా ఈవెంట్ గురించి మాట్లాడేసి తొందరగా వెళ్ళిపోదాం. జనరల్ గా ఆడవాళ్ళకి ఎక్కువ పేషెన్స్ అంటారు, ఈవిడకి తప్ప. ఈవిడేంటి హారర్ సినిమాలో దయ్యంలాగా అలా శూన్యంలో చూసుకుంటూ వెళ్ళిపోతుంది? కొంపతీసి నాకులాగా ఈవిడికి కూడా ఈ ఇంటికి ఎప్పుడో వచ్చానన్న ఫీలింగా ఏంటి? ఎవడోయ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.